హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎతిపతి ఇన్ఫో. ఈరోజు మీకు పాలకూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. పాలకూర చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, పాలకూర. ఈ రెండింటిని నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలోపు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇందులోకి పసుపు, ఉప్పు, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. ఇక్కడ మీకు కావాలనుకుంటే పెప్పర్, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులోకి యాడ్ చేసుకుందాం. చికెన్ 70% కుక్ అయింది. ఇప్పుడు మనం అందులోకి పాలకూరని యాడ్ చేసుకుందాం. చూడండి, పీస్ 70% కుక్ అయింది. ఇప్పుడు పాలకూరని యాడ్ చేసుకుందాం. మీకు కావాలనుకుంటే పాలకూర, కొత్తిమీర గ్రైండర్ పట్టి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను అలా చేసి చూపిస్తాను. మన పాలకూర చికెన్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని యాడ్ చేసుకుందాం. మన పాలకూర చికెన్ రెడీ అయింది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. Excellent. Please do subscribe my channel Etipati Info. Thank you.